హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఇవాళ మన సెకండ్ సెషన్ Q&A లో తెలుసుగా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి అండ్ మంచి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసి ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నాను. ఈ వీక్ లో ఈ క్వశ్చన్స్ ఒకవేళ ఇంకేమైనా స్కిప్ అయి ఉన్నా కానీ మళ్ళీ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. తెలుసు కదా #AskTarun అని చెప్పి మీకు క్వశ్చన్ అడగండి. ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ లో అయినా పిక్ చేయడానికి ట్రై చేస్తా, బట్ వాల్యుబుల్ క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి. ఈ వాటి సెషన్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ మనల్ని కార్తిక్ ముమ్మాడి అండ్ సెకండ్ రైజ్ అబౌవ్ ఆల్ఫా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి రిలేటింగ్ టు కెమెరాస్. ఫస్ట్ ది అన్న, నేను మొబైల్ వీడియో ఎడిటర్ ని అండ్ నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. సో నాకు అండర్ 25 to 27K లో మంచి కెమెరా ఫోన్ సజెస్ట్ చేయని చెప్పి అడుగుతున్నారు. నాకు అండర్ 30,000 లో, అది 25 నుంచి 30 అనుకోండి, బెస్ట్ కెమెరా ఫోన్స్ అనిపించినాయి రెండు. ఒకటి నథింగ్ 3A Pro. ఇందులో టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేస్తాయి, చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేస్తాయి. మీరు ఫోటోగ్రఫీ కోసం అని చెప్పి అంటున్నారు కాబట్టి ఫస్ట్ పొజిషన్ నథింగ్ 3A Pro పెడుతున్నా. సెకండ్ పొజిషన్ లో మోటో ఎడ్జ్ 60 Pro పెట్టుకోవచ్చు. అందులో కూడా న్యాచురల్ గా నేను బోకే ఎఫెక్ట్ కూడా చాలా బాగా వస్తాయి. బట్ మీరు బడ్జెట్ పెంచుకున్నారు అనుకోండి 30 నుంచి 35K. సెకండ్ క్వశ్చన్ అదే, Realme 15 Pro ఆర్ ఎనీ అదర్ ఫోన్ బెస్ట్ కెమెరా అండర్ 35,000 అండ్ ఆల్సో అబౌవ్ 6,500 mAh బ్యాటరీ అడుగుతున్నారు. మీరు 35 దాకా వెళ్తాను అనుకుంటే ఆఫ్లైన్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు Reno 14 వస్తుంది, Oppo Reno 14. ఈ నథింగ్ 3A Pro అండ్ మోటో 860 Pro వీటికంటే కొంచెం బెటర్ డెప్త్ ఎఫెక్ట్, కొంచెం బెటర్ ఫోటో శాంపిల్స్ నాకు Reno 14 లో అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ కొండా సురేష్ గారు అడుగుతున్నారు, Realme GT7 ఆర్ Reno 14 విచ్ ఇస్ బెస్ట్ బ్రదర్? ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా వరకు నాకు Reno 14 బాగా నచ్చింది, ఈవెన్ దో GT7 తో కంపేర్ చేస్తే. అండ్ నేను ఒక ఓనర్షిప్ రివ్యూ కూడా ప్లాన్ చేసి 1 or 2 days లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. చాలా మంది ఏంటంటే దాంట్లో బ్యాటరీ ఇష్యూస్ ని ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ మిగతావన్నీ బాగానే ఉంటాయి, బట్ స్టిల్ Reno 14 మీకు కెమెరాస్ బెటర్ ఉన్నాయి కాబట్టి రియల్ లైఫ్ లో మీకు అదే ఎక్కువ ఉపయోగపడతాయి, అంటే ఈ పర్ఫార్మెన్స్ వీటికంటే కూడా. సో నేను Reno 14 సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సుభాష్ అడుగుతున్నారు, సుభాష్ చంద్ర, ఆనర్ 200 20K కి వస్తే కన్సిడర్ చేయవచ్చా? కన్సిడర్ చేయమాకండి. ఆనర్ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది, అంటే అది మంచి వెల్ నోన్ ఏం అవ్వలేదు, ఇంకా దానికి రీసేల్ తక్కువే ఉండింది. అలానే ఏదైనా పోతే సర్వీస్ సెంటర్స్ కొంచెం తక్కువగానే దొరుకుతున్నాయి. స్పేర్ పార్ట్స్ రెడీ, అంటే పోయిన వెంటనే వేయడానికి లేదు, ఆర్డర్ పెట్టాలి, తెప్పించాలి. సో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, ఇంకా వెల్ నోన్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాదు కాబట్టి. ఈవెన్ అండర్ 20 వచ్చినా కానీ నేనైతే వద్దు అని చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ తలపతి నితిన్ కుమార్ అడుగుతున్నారు, Xiaomi 15 ఆర్ iQOO 13 ఫోటోగ్రఫీలో ఏది బెస్ట్? వీలైతే ఒక కంపారిజన్ వీడియో చేయండి. కంపారిజన్ ఇప్పుడు కుదరదులే, బట్ ఈ రెండింటిలో నేను ఫోటోగ్రఫీకి అయితే Xiaomi 15 పాయింట్ ఇస్తా. iQOO 13 ఇస్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. మీకు పర్ఫార్మెన్స్ తో పాటు సార్ట్ ఆఫ్ కెమెరాస్ కూడా ఉపయోగించుకుంటాను అనుకుంటే iQOO 13, ఈవెన్ దో దాంట్లో ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్స్ ఉన్నా కానీ కెమెరాస్ లో Xiaomi 15 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైక్ ఆ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి బెటర్ గో విత్ Xiaomi 15 కెమెరాస్ అనుకుంటే. లేదు పర్ఫార్మెన్స్ నాకు ప్రయారిటీ అనుకుంటే iQOO 13 వెళ్ళండి. నెక్స్ట్ ఆనంద్ అడుగుతున్నారు, చైనా OS వర్సెస్ ఇండియా OS విచ్ ఇస్ బెస్ట్? ఎనీ ప్రాబ్లమ్ టు ఇన్స్టాల్ చైనా OS ఇన్ ఇండియా మొబైల్? ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇండియాలో దొరికే సగాని సగం యాప్స్ చైనాలో దొరకవు, చైనాలో ఉండే సగాని సగం యాప్స్ ఇండియాలో ఉండవు. సో ఏ కంట్రీకి అండ్ ఏ రీజియన్ కి దానికి సంబంధించి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అండ్ సెట్ ఆఫ్ అలౌడ్ యాప్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి యాప్ స్టోర్స్ లో కానివ్వండి, ఇంకొకటి. సో మీకు కావాల్సిన యాప్స్ అన్ని దొరికాయి. ఎగ్జాంపుల్ వాట్సాప్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, అక్కడ ఎక్కడ మంచి ఉపయోగించారు చైనాలో. వీచాట్లు అండ్ వాళ్ళ ఆల్టర్నేటివ్ యాప్స్ చాలా ఉంటాయి. అలానే ఇండియాలో ఏంటంటే చైనా యాప్స్ చాలా మనం బ్యాన్ చేస్తాం, మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో అవేమి మనకి ఇక్కడ దొరకవు. రెండోది సెట్టింగ్స్ కానివ్వండి అండ్ క్యారియర్ సెట్టింగ్స్ కానివ్వండి, అంటే నెట్వర్క్స్ కి సంబంధించి ఇంకోటి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ గెస్చర్ కంట్రోల్స్ దగ్గర నుంచి ఫోన్ లో ఇంటర్నల్ చేంజెస్ వరకు ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. సో బెటర్ మీరు ఏ కంట్రీ ఓఎస్ దాంట్లో యూస్ చేసుకో. అండ్ అలానే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు చైనా ఫోన్ లో అయినా కానీ ఇండియాకి సంబంధించి ఓఎస్ వేసుకోవచ్చు, కాకపోతే వారంటీ ఇష్యూస్, వారంటీ వాయిడ్ అవుతాయి, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏ కంట్రీలో ఆ కంట్రీ ఉపయోగించుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ మునకల, అండర్ 23-30,000 లో ఆల్ రౌండర్ ఫోన్ చెప్పు విత్ కెమెరా బెస్ట్ ఉండాలి. Realme GT6 తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఆఫ్లైన్ లో లేదు, ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్ లేకుండా ఎలా తీసుకోవాలి చెప్పు. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కావాలనుకుంటేనే క్రెడిట్ కార్డ్, లేదు కార్డ్ ఆఫర్ నాకు అక్కర్లా, యాక్చువల్ ప్రైస్ కి నేను కొనుక్కున్నారనుకుంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదైనా ఒకటే. నెక్స్ట్ ఇంకొకటి మీరు అడుగుతుంది GT6 కొనుక్కోవచ్చు అని చెప్పి. 27 లో వస్తే Realme GT6 తీసుకోవచ్చు, మంచి ఫోన్. బట్ అరౌండ్ 23 నుంచి 30,000 లో బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ నాకు ఇప్పుడైతే iQOO Neo 10 కనబడుతుంది. అందులో కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది. ఈవెన్ గేమర్స్ అయినా వీడియో ఫోటోగ్రఫీ దేనికైనా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మిస్ అవుతుంది ఏంటి అంటే IP రేటింగ్, అదొక్కటి తప్పించి మిగతాదంతా నాకు iQOO Neo 10 కాదు, Neo 10 ఇప్పుడు కొంచెం 30,000 ఆల్ రౌండర్ కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం, కానీ లోపల సబ్స్క్రైబ్ బటన్ కొంచెం ఖాళీగా ఉంటే, అంటే మీరు ఇంకా ఆ సబ్స్క్రైబర్ ని కొట్టకపోయి ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ టార్గెట్ 300K 3 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ అడుగుతున్నారు, సేల్స్ లో X200 FE ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నియర్ టు 45K అలా. అది నిన్న కాక మొన్న వచ్చింది X200 FE. మీకు ప్రైస్ ఇప్పుడు 55,000 రూపాయలు నడుస్తుంది, తగ్గితే మహా అయితే 50,000 రూపాయలు తీసుకుని రావచ్చు. ఇంకా ఎక్స్చేంజ్లు అవి ఇవి పెట్టుకుంటే 47-48,000 లో కూడా దొరికే అవకాశం ఉంది. మరి 45K దొరకదు, కానీ 47-48 విత్ ఎక్స్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ అడుగుతున్నారు, అన్న ఎప్పుడు OnePlus Nord, ఎప్పుడు కాదు అది ఇప్పుడు అయ్యి పెట్టండి, OnePlus Nord 4 పిక్ చేసుకోవచ్చా? 1 year బ్యాక్ ఫోన్ కదా, లేదా 25K లో ఇంకా బెస్ట్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా? Nord 4 మీకు ఒకవేళ 25,000 రూపాయలు వస్తే లేటెస్ట్ ఫోన్ కూడా పక్కకు పెట్టేసి Nord 4 పిక్ చేసుకోవడం ట్రై చేయండి. అందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బాగుంటుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. Nord 4 ఈ రోజుకి నాకు ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోన్
ఈ రీసెంట్ టైమ్స్ లో లాంచ్ అయిన ఫోన్స్ లో స్పెక్స్ అన్ని బాగున్నాయి కాబట్టి తీసుకోవచ్చు. స్టిల్ మీకు ఒకవేళ 25K లో నాట్ 4 వస్తే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ అడుగుతున్నారు. రాకేష్ ఆర్ట్స్, హాయ్ అన్న, నాది ఆర్ట్ ఛానల్. నేను 50K బడ్జెట్ లో యూట్యూబ్ వీడియో రికార్డింగ్ కోసం ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అండ్ నేను నీ వీడియోస్ చూసి ఒప్పో రెనో 14 అనుకున్నా, దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా చెప్పండి, రిప్లై అయినా ఇవ్వండి ప్లీజ్. ఫస్ట్ థింగ్, మీరు వీడియోస్ రికార్డింగ్ కోసం అని చెప్పి అంటున్నారు. వీడియోస్ కోసం అయితే ఆండ్రాయిడ్ కంటే కూడా ఐఫోన్ టిక్ చేసుకోవడం బెటర్. ఐఫోన్ 15 మీకు 50,000 లోపల వచ్చే అవకాశం ఉంది అండ్ ఐఫోన్ 16 50 to 55,000 లో తీసుకొచ్చే అవకాశం ఉంది ఈసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో. సో నా సజెషన్ అయితే మీరు ఐఫోన్ కి షిఫ్ట్ అవ్వండి. ఐఫోన్ 16 ఆర్ ఐఫోన్ 15 పిక్ చేసుకోండి. లేదు నేను ఆండ్రాయిడ్ లోనే తీసుకుంటాను అనుకుంటే రైట్ నో రెనో 14 ప్రో, మీరు రెనో 14 మెన్షన్ చేశారు. రెనో 14 ప్రో ఇప్పుడు 55,000 రూపాయలు కనబడుతుంది ఆన్లైన్ లో. బట్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ లోకి వెళ్తే 50,000 అరౌండ్ లో కట్ చేస్తారు వాళ్ళు. 50,000 లోపలే కట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందులో వీడియోస్ బాగున్నాయి, ఫోటోస్ బాగున్నాయి, ముఖ్యంగా లో లైట్ ఫోటోగ్రఫీ చాలా బాగా నచ్చింది నాకు. సో రెనో 14 ప్రో మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫేస్ హిడెన్ బెస్ట్ ఏఐ ఫీచర్ ఫోన్స్. బెస్ట్ ఏఐ ఫోన్ అయితే ప్రెసెంట్ నాకు టిల్ ద డేట్ S25 Ultra. నేను ఎవ్రీడే యూస్ చేస్తాను ఏఐ ఫీచర్స్ దీంట్లో. అందులోనూ ఏఐ సమ్మరైజ్ ఎక్కువ యూస్ చేస్తాను. బ్రౌజర్ లో నాకు కావాల్సిన టాపిక్ మీద సెర్చ్ చేస్తే ఏఐ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఈవెన్ చాట్ జీపీటీని అడిగినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. బట్ బుల్లెట్ పాయింట్స్ లా కావాలి అనుకుంటే దీంట్లో చాలా ఏఐ టైపింగ్ టూల్స్, అందులో ఏఐ సమ్మరైజ్ కొడితే బుల్లెట్ పాయింట్స్ వైస్ ఇచ్చేస్తుంది. ఈవెన్ ఫోటోస్ లో కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఏఐ మాత్రం రైట్ నౌ నాకు S25 Ultra కంప్లీట్లీ లోడెడ్ ఫోన్ అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ కిరణ్ అడుగుతున్నారు, అన్న అన్ని బ్రాండ్స్ మొబైల్ సిరీస్ 4 and 5 months గ్యాప్ లో వచ్చేస్తుంది, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ తిను హ్యాష్టాగ్ ఆస్తారని మెన్షన్ చేయాలి. బట్ స్టిల్ ఈ ఫోటో నేను ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నా, ఆన్సర్ చేయాలనిపించింది. మీరు మెన్షన్ చేసినట్లు 4-5 months గ్యాప్ కూడా బ్రాండ్స్ తీసుకోవట్లా. విత్ ఇన్ ఎ మంత్, నెల 2 నెలల్లోనే ఫోన్స్ అన్ని లాంచ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే మార్కెట్ చాలా ఉంది అండ్ కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఏ బ్రాండ్ వెనక్కి తగ్గకుండా నాకు సేల్ కావాలంటే నాకు సేల్ కావాలని చెప్పి ఎగబడుతూ కస్టమర్స్ మీద రుద్దేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ రివ్యూ చేయాలన్నా చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఒక సెగ్మెంట్ లో అంటే 25,000 అని ఒక సెగ్మెంట్ లో ఇయర్ మొత్తం మీద ఒక 4-5 ఫోన్స్ వస్తే బెస్ట్ ఏది, దేంట్లో ఏది బెటర్, ఈ డిపార్ట్మెంట్ వైస్ మీరు ఇది తీసుకోండి చెప్పే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకటే బ్రాండ్ నుంచి ఇప్పుడు 25,000 రూపాయల సెగ్మెంట్ లో ఒక్కొక్క బ్రాండ్ నుంచి కనీసం 3-4 ఫోన్లు వేసుకున్నా గానీ ఇప్పుడున్న బ్రాండ్స్ మొత్తం మీద ఒక్క 25,000 రూపాయల సెగ్మెంట్ లోనే దాదాపు 25 ఫోన్లు దాకా లాంచ్ అవుతుంది. సో సంవత్సరంలో ఎన్ని ఫోన్స్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం, చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. బ్రాండ్స్ కూడా ఇది మార్చుకునే అవకాశాలు కూడా ఇప్పుడు అప్పట్లో కనపడవు. ఎందుకంటే ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ నడుస్తుంది ఫోన్స్ మీద. సో ఇప్పుడు అప్పుడే తగ్గదు, ఇంక ఈ కన్ఫ్యూజన్ లో మనం పిక్ చేసుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్, శరణ్ రాజ్ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 2 ఫోన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పని. మోస్ట్ ప్రాబ్లీ మనకి లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ లో ప్రాబ్లీ iQOO 15 లో ఫస్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటుగానే రియల్మీ వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. తర్వాత జనవరి ఫిబ్రవరి ఆ టైంలో సామ్సంగ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ OnePlus వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఫెబ్ మార్చ్ ఆ టైమింగ్ లో. సో డిసెంబర్ దగ్గర నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని లాంచ్ అవుతుంటాయి. నెక్స్ట్ కమెంట్, GC ఎడిట్స్ అడుగుతున్నారు, బ్రో BGM కి బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఉంటే చెప్పవా ప్లీజ్. రియల్మీ బడ్స్ 2 వైడ్ ఇయర్ ఫోన్స్, రెండోది OnePlus Nord డిజిటల్. ఈ 2 వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి. 2 కూడా మీకు 600 రూపాయల ప్రైస్ పాయింట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి రియల్మీ బడ్స్ 2, 2 OnePlus Nord డిజిటల్. నెక్స్ట్ క్వశ్చన్, వినయ్ కుమార్ అడుగుతున్నారు, OnePlus Nord 5 వర్సెస్ రియల్మీ GT6 ఏది బెటర్ ఫోన్, లేదా iQOO Neo 10? Nord 5 GT6 ఈ రెండింటితో కంపేర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ లో GT6, కొన్ని డిపార్ట్మెంట్స్ లో Nord 5. బట్ స్టిల్ ఇప్పుడు మీరు పిక్ చేసుకోవాలి అనుకుంటే GT6 కంటే కొంచెం నాకు Nord 5 కొంచెం బెటర్ అనిపించింది, అది అన్ని డిపార్ట్మెంట్స్ లో. కానీ iQOO Neo 10 తో మీరు కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ లెవెల్లో అయితే ఈ 2 ఫోన్స్ కూడా iQOO Neo 10 ని బీట్ చేయలేవు. మీరు గేమింగ్ ఇవి కావాలనుకుంటే iQOO Neo 10 పిక్ చేసుకోండి. లేదు నాకు కెమెరాస్ కొంచెం బెస్ట్ ప్రయారిటీ కావాలనుకుంటే Nord 5 తీసుకోండి. iQOO Neo 10 కంటే కూడా Nord 5 లో కొంచెం బెటర్ కెమెరాస్ ఉన్నాయి, బట్ పర్ఫార్మెన్స్ అయితే iQOO Neo 10. నెక్స్ట్ క్వశ్చన్, వినయ్ అడుగుతున్నారు అగైన్, కెన్ యూ సజెస్ట్ USB 3.0 ఫోన్స్ అండర్ 60K విత్ ఆల్ రౌండర్. 2 ఫోన్స్ కనబడుతున్నాయి ఇక్కడ, ఒకటి iQOO 13, 2 OnePlus 13. OnePlus 13 మీకు 65,000 దాకా ఉంది ఆఫర్స్ లో, ఇప్పుడు అండర్ 60,000 లోకి వచ్చేసింది. iQOO 13 అది పెట్టడమే 53,000-52,000 రూపాయలు పెట్టారు, అది 50,000 అండర్ లోకి వచ్చేసింది సేల్స్ లో. సో OnePlus 13 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి, సెకండ్ iQOO 13 పెట్టుకోండి. నెక్స్ట్ భాను అడుగుతున్నారు, బ్రో రియల్మీ GT6 ఒక 6 months వాడాక ఫోన్ హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు చాలా మంది. OnePlus తీసుకుందాం అనుకుంటే మా సిటీలో OnePlus ఆథరైజ్ సర్వీస్ సెంటర్సే లేదు. సో 30,000 లో iQOO Neo 10 అనుకుంటున్నా, బట్ అది అట్లీస్ట్ 4 to 5 years సస్టైన్ అవుతుందా ప్లీజ్ రిప్లై. 4 to 5 years అని చెప్పనేది కంప్లీట్లీ మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ఒక ఫోన్ ని అంటే మీరు 10,000 రూపాయలు పెట్టినా 20,000 రూపాయలు కొట్టినా 5 సంవత్సరాల కంటే పైన వాడే వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. రియల్మీ 3 Pro కానివ్వండి, OnePlus Nord 2 కానివ్వండి, అండ్ రియల్మీ X7 Max ఇప్పటికీ నా దగ్గర ఉంది. రేర్ టైమ్స్ నేను యూస్ చేస్తూనే ఉంటా. సో కంప్లీట్లీ మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెగ్యులర్ గా డే టు డే యాక్టివిటీస్ నార్మల్ యూసేజ్ మీరు చేస్తారనుకుంటే 4 to 5 years ఈజీగా సర్వీస్ అవుతాయి. ఈ ఫోనే కాదు ఏ ఫోన్ అయినా. బట్ గేమింగ్ ఎక్స్ట్రీమ్ చేస్తాను, కెమెరాస్ ఎక్స్ట్రీమ్ వాడతాను, అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా చేస్తూనే ఉంటాను అనుకుంటే మాక్సిమం 3 years వరకు వేసుకోండి. 4 to 5 years అనేది వద్దు. నెక్స్ట్ MD ఇస్మాయిల్ అడుగుతున్నారు, రియల్మీ GT7 అండ్ iQOO 13 ఏది బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ ప్లీజ్ రిప్లై. ఆబ్వియస్ గా iQOO 13 బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ బ్రో, రియల్మీ GT7 తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ అన్న పవర్ బ్యాంక్స్ వాడడం వల్ల ఫోన్ బ్యాటరీ హెల్త్ తగ్గుతుందా ప్లీజ్ రిప్లై. పవర్ బ్యాంక్ అయినా చార్జర్ అయినా ఒక పర్టికులర్ అవుట్పుట్ అడాప్టర్ కానివ్వండి, పవర్ బ్యాంక్ కానీ ఇస్తుంది. కానీ ఫోన్ ఎగ్జాక్ట్ వాటేజ్ తీసుకుంది అనుకోండి, బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. వాటేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ నా ఫోన్ ఇప్పుడు 50 watts ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, నేను 40 watt నో లేదా 65 watt నో పెట్టారనుకుంటే ప్రాపర్ వాటేజ్ వెళ్ళదు కాబట్టి దాని బ్యాటరీ ఇంపాక్ట్ అవుతుంది ఆఫ్ కోర్స్. బట్ అడాప్టర్ మీరు
యూస్ చేస్తే ఆ డిఫరెన్స్ ఉండదు. సో పవర్ బ్యాంక్స్ యూస్ చేసేటప్పుడు కూడా అంతే, ఎగ్జాక్ట్ వాటేజ్ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇంపార్టెంట్ సిచువేషన్స్ లో లేదా ఎమర్జెన్సీ సిచువేషన్ లో యూస్ చేయడానికి ట్రై చేయండి, రెగ్యులర్ బేసిస్ మీద వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చియోస్ అంట. యూట్యూబ్ లో వీడియోస్ కెమెరాస్ లో రికార్డ్ చేస్తారా ఆర్ మొబైల్ లో రికార్డ్ చేస్తారా? కెమెరాలో రికార్డ్ చేస్తాను. సోనీ ఆల్ఫా 6400 విత్ సోనీ 50mm లెన్స్, పోర్ట్రేట్ లెన్స్, అపేచర్ f1.8. సెకండ్ క్వశ్చన్, మీకు టీమ్ ఉందా ఫర్ ఎడిటింగ్? టీమ్ ఇంకా లేదు, ఇయర్ ఎండ్ కల్లా ప్లాన్ చేస్తున్నాను. మీరు ఎడిటింగ్ దేంట్లో చేస్తారు? ఫైనల్ కట్ ప్రో లో వీడియోస్ ఎడిట్ చేస్తాను అండ్ thumbnails వచ్చేసరికి ఫోటోషాప్ లో ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, చిన్ను మంత్ అని అడుగుతున్నారు. విచ్ స్మార్ట్ ఫోన్ యూఐ ఇస్ స్మూతెస్ట్ యూఐ అండ్ ఆప్టిమైజ్డ్ యూఐ ఇన్ ఆండ్రాయిడ్? నాకైతే పర్సనల్ గా 2 ఫోన్స్ ఉన్నాయి, 2 నా టేబుల్ మీద ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ లో నేను One UI ని పెడతాను, సెకండ్ పొజిషన్ లో నేను నథింగ్ OS ని పెడతా. నథింగ్ 3A Pro అండ్ S25 Ultra. ఇందులో నథింగ్ OS ఉంది, ఇందులో One UI ఉంది. ఈ ఫోన్ నేను ఎప్పుడో ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ 2 ఫ్యాక్టర్స్ మీద ఉంచుకున్నా. కెమెరాస్ ఒకటి న్యాచురల్ వస్తాయి, రెండోది దీంట్లో UI. నథింగ్ OS నాకు నచ్చుతుంది, మంచి ఫీల్ ఇస్తుంది, స్టాక్ అండ్ స్మూతెస్ట్ ఫీల్ ఇస్తుంది. రెండోది One UI. నథింగ్ OS కంటే కూడా ఫ్లూయిడ్ అనిపించింది నాకు. ఎవ్రీడే యూస్ చేస్తున్నాను నేను. iOS ఉన్నప్పటికీ కూడా నేను ఇంప్రెస్ ఎక్కువైంది One UI తోనే, ముఖ్యంగా AI ఫీచర్స్ అండ్ మీరు చెప్పినట్లు స్మూత్ ఉండేది, బటర్ స్మూత్ ఉండేది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఫైనల్, జ్ఞానేష్ F గేమర్ అడుగుతున్నారు. అన్న, ఐఎమ్ యువర్ ఓల్డ్ సబ్స్క్రైబర్. నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తా, అండర్ 40,000 లో బెస్ట్ కెమెరా మొబైల్ ఫర్ వీడియోస్ అండ్ కెమెరా. కరెంట్లీ ఆఫర్స్ ఏమీ లేకుండా మనకి డైరెక్ట్ గా అవైలబుల్ ఉన్నాయి 2 ఫోన్స్, ఒకటి ఒప్పో నుంచి, 2 వివో నుంచి. వివో V60 ఓవర్ రేటెడ్, కాకపోతే అండర్ 35 వస్తే మీరు తీసుకోండి. 40,000 38,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే కొంచెం బెటర్ గా ఒప్పో రెనో 14 ఉంది. ఈ V60 ఏంటంటే అడిషనల్ పాయింట్, మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంది. రెండోది AI సీజనల్ ఫోటోగ్రఫీ కూడా ఉండేది. సో వీటిని మీరు ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటే V60 మీకు ఉపయోగపడింది. లేదు నాకు నార్మల్ గా వస్తే చాలు, జస్ట్ మంచి కెమెరాస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటే అగైన్ అండర్ 35,000 లో మీకు ఒప్పో రెనో 14 ఉండిద్ది, వాటిని పిక్ చేసుకోండి. స్ట్రిక్ట్ గా మీరు 40K బడ్జెట్ కి ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అండర్ 35 లోనే మంచి ఫోన్స్. సో ఇవి ఓవరాల్ గా ఈ Q&A సెషన్ ఎపిసోడ్ 2 కి మనకు వచ్చిన క్వశ్చన్స్. వీటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కింద #AskTarun అని చెప్పి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద వచ్చిన కమెంట్స్ నే నేను నెక్స్ట్ వీడియో Q&A సెషన్ 3 అంటే నెక్స్ట్ సండే అప్లోడ్ చేసే వీడియోలో అటాచ్ చేసి ఇలానే సేమ్ ఇదే విధంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీకున్న క్వశ్చన్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ Tarun సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.